రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా నేడు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో తెలంగాణ పునర్నిర్మాణ సభ జరగనుంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. ఉట్నూరు మండలం ఇంద్రవెల్లి వద్ద జరిగే బహిరంగ సభకు వేలాది పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ప్రజలను తరలించే పనిలో నేతలు నిమగ్నమయ్యారు. ఇదే క్రమంలో వందలాది కాన్వాయ్లతో భారీ ర్యాలీగా ఇంద్రవెల్లికి బయలుదేరిన రేవంత్ సైన్యం. ఇదే నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్ ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 1:30 కేస్లాపూర్ నాగోబా దేవాలయానికి చేరుకొని పూజలు చేస్తారు. అనంతరం ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్దకు చేరుకొని నివాళులర్పిస్తారు. తర్వాత 3:50 నుంచి 4:50 వరకు నిర్వహించే తెలంగాణ పునర్నిర్మాణ సభలో పాల్గొంటారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పోలీసు అధికారులు భద్రత, ట్రాఫిక్ తనిఖీలు ముమ్మరం చేశారు. పార్టీ శ్రేణులు సైతం దండుగా ఇంద్రవెల్లి బాట పట్టారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు ఇంద్రవెల్లిలో దళిత, గిరిజన దర్బార్ నిర్వహించారు. దీంతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. దీంతో సెంటిమెంట్ గా భావించిన రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి నుంచే అభివృద్ధి పనులు మొదలు పెట్టాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఆదివాసీ గిరిజనుల మద్దతు లోక్సభ ఎన్నికల్లో పార్టీకి దక్కేలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలి బహిరంగ సభ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సభకు 1,00,000 మంది వస్తారని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ఇంద్రవెల్లి సభ కాంగ్రెస్ క్యాడర్లో జోష్ వస్తుందని అధికార కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.